నేను ఆదోనిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళని చాలామందిని తీసుకున్నాను. అందరూ నన్ను విమర్శించారు. అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఇట్లా వచ్చారు అది ఇది అన్నారు. తెలుగుదేశం పార్టీల నుంచి తీసుకోగలుగుతామా? సాధ్యం కాదు. జనసేన పార్టీల నుంచి తీసుకోగలుగుతామా? సాధ్యం కాదు. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? పార్టీ బలం పెంచుకోవాలంటే మనల్ని నమ్మి మన సిద్ధాంతాలను నమ్మేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తీసుకుంటే లేదా మిగతా పార్టీల నుంచి తీసుకుంటే తప్పేంటి అంటాను నేను. మా సిద్ధాంతం నచ్చిన వాళ్ళు మాతో కలిసి పని చేస్తామంటున్నారు, మాతో కలిసి పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు. వాళ్ళని కౌగిలించుకుంటే మీకేంది మంట అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 100కు 100% రాసి పెట్టుకోండి. 100కు 100% కర్నూలు జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకుంటాం. గ్రామ గ్రామాన కూడా మన పార్టీ జెండా ఎగరేస్తాం. ఏం అనుమానం లేదు. మిత్రులారా, దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అధ్యక్షుల వారిని, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సీరియస్గా తీసుకుందాం. పిల్లలు ఎప్పుడు చదువుతారు? ఎగ్జామ్స్ ముందే చదువుతారు. రాజకీయ నాయకుడు ఎప్పుడు పనిచేయాలి? ఎలక్షన్ల ముందే గట్టిగా పనిచేయాలి. 9 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 9 అంటే 9 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, రకరకాల స్థానిక ఎన్నికలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కౌన్సిల్ ఎలక్షన్లు కూడా 1.5 yearలో వచ్చేస్తాయి. మీరు వెళ్ళండి. మీ శక్తి నిరూపించుకోవడానికి ఇంతకు మించిన అవకాశం రాదు కాక రాదు, పార్టీ ఇవ్వదు కాక ఇవ్వదు. మీరు గెలుచుకొని రండి, దత్తత తీసుకోండి. పెద్ద పెద్ద లీడర్లు మీరంతా కూడా దయచేసి ఒక 5 గ్రామాలను దత్తత తీసుకోండి, ఒక మండలాన్ని దత్తత తీసుకోండి. ఏమీ లేకపోతే ఒక్కడంటే ఒక్క వార్డునైనా సరే దత్తత తీసుకోండి. ఆ వార్డులో గెలిచి చూపించండి అంతే. మీరు కోరుకున్నది కోరినట్టుగా పార్టీ దగ్గర నుంచి పదవులు తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. రెండో అన్నారు, ఇది అన్నీ సరేలే, కూటమి గురించి, కూటమిలో వచ్చేసాం, మాకు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, మాకు రేషన్ షాపులు ఇవ్వట్లేదు, అది లేదు, ఇవ్వట్లేదు, అక్కడంతా విలువ లేదు. ఎందుకు ఉంటుందండి? ఆలోచించి. మొన్న మన పెద్దలు శివప్రకాష్ జీ గారు మన పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్పాడు. ఈ మాట మీరందరూ కూడా జాగ్రత్తగా తీసుకుని పోవాల్సిందే. మనము కూటమిలో ఉన్నాం, జాగ్రత్తగా వినండి. మనము కూటమిలో ఉన్నాం, కానీ ప్రభుత్వాన్ని మనం నడపడం లేదు. క్లారిటీ ఉందా మీకు? మనం కూటమిలో ఉన్నాం, అంతవరకు కరెక్టే, నిజమే. కానీ కూటమిని కానీ ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీ నడపట్లేదు. కూటమిలో ఉన్న అతిపెద్ద పార్టీ మాత్రం నడుపుతుంది. ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, ఆదోనిలో 70,000 మంది ముస్లింలు ఉన్నారు, ఎలా గెలుస్తావయ్యా నువ్వు అని అన్నారు. అయ్యా, గెలవడానికి మనం చెప్పే విధానం, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలకు చెప్పడంలో ఉంటుంది. నేను చెప్పగలుగుతాను కాబట్టి తప్పనిసరిగా నాకు ఓటేస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. ఈరోజు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ నాకు ఓటు వేయకపోతే నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కానే కాదు. 18,500 మెజారిటీతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తని ఎమ్మెల్యే చేసిన ఘనత ఆదోని ప్రజలదని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటాను. ఇదే సందర్భంలో పదవుల గురించి చెప్పారు పెద్దలందరూ కూడా. సరదా డైలాగులు ఎదురు, పదవులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అశాశ్వతమని మనందరికీ తెలుసు. ఇక్కడ నా స్టేజ్ ముందు కూర్చున్న, పైన కూర్చున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఈరోజు ఇట్లా కనపడతా ఉన్నారు, రేపు ఎల్లుండికి మీరందరూ ఎలా ఉంటారో ఊహించుకుంటేనే నాకు ఆనందంగా అనిపిస్తుంది.
ఎందుకంటే మీ అంత నాయకత్వం మేమంతా కూడా అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళం, నేరుగా వచ్చి కుర్చీ మీద కూర్చోలే కదా. మొదట్లో అక్కడే ఉన్నాం. చాలా సందర్భాలు మీరు అనుకుంటారు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కలిపి నాకు రాజకీయం నేర్పించినారు. నేను సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను. ఉదాహరణకి ఇప్పుడు కొత్త నాకు మాజీ ఇప్పుడే మాజీ అయినటువంటి నీలకంఠ గారు అనుకుందాం, నా పక్కనే ఉన్నాడు. ఎంత ఓపికగా ఎక్కడికన్నా పోయి పని చేయడం, పార్టీ కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం నేర్పించింది ఆయన. ఎందుకంటే పార్టీ నాకు ఎన్నో ఎన్నికల సందర్భాల్లో ఇన్ఛార్జీలుగా వేస్తే ప్రతి చోట కూడా ఈయనతో కలిసి ఉండేవాడిని. అందరికంటే ముందు ఆయన పోయి ఉండేవాడు, తర్వాత మేము వెళ్ళేవాళ్ళం వెనక్కి. అలా ఎక్కడికన్నా ప్రయాణం చేయడం నేర్పించింది ఆయన. దేశాయ్ చంద్రన్న గారు పెద్ద ఆయన. నేను ఆదోనికి వెళ్ళిన వెంటనే నాకు దొరికినటువంటి ఆణిముత్యం. నేను నేరుగా వెళ్ళిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి చూశాను, ఈ మనిషి ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఉన్నాడు, అసలు ఈయన పార్టీలో చాలా యాక్టివ్ రోల్లో ఉండాలి కదా, ఈయన ఆలోచన విధానం ఇంత గొప్పది కదా, ఎందుకు ఇంట్లో ఉన్నారన్నా మీరు అసలు అట్లా ఉండడానికే వీల్లేదు. ఆయన ఏదో చెప్తున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, అది లేదు ఇది లేదు, పార్టీ ఇట్లేదు అట్లేదు. అవన్నీ వదిలిపెట్టానని నేను ఉన్నాను, నువ్వు పార్టీ కోసం గట్టిగా బాధ్యతలు తీసుకోమంటే ఈరోజు ఫ్రంట్ రోలో ఉండి పనిచేస్తున్నటువంటి పెద్ద ఆయన, మాకు మార్గదర్శకులు చంద్రన్న గారు. ఆయన చూసి ఎంతో నేర్చుకున్నాను ఈ 2-3 నెలల కాలంలో బాగా ఆయనతో పనిచేసి. విట్టా రమేష్ గారు అపారమైన చతురత ఉన్న వ్యక్తి, ఎటువంటి కండిషన్ అయినా సరే నవ్వుతూ హ్యాండిల్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. ఆయన చూసి నేను ఎంత నేర్చుకున్నాను మీకు. ఎలక్షన్ల సందర్భంలో నా ఎలక్షన్ని మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించి అన్ని రకాలుగా సహకరించినటువంటి విట్టా రమేష్ గారు. అలాగే నాగరాజన్, నేను అప్పుడు కొత్తగా పార్టీలోకి చేరినప్పుడు ఆయన నంద్యాల అధ్యక్షుడు. నాకు ఎన్నో విషయాల్లో పార్టీ కార్యక్రమాల్లో కలిసేవాడిని. చాలా ఓపికతో, చాలా సహనంతో ఎప్పుడు 10 మందిని వేసుకొని వచ్చి ఆయన చూసి ఎప్పుడు అనుకునేవాడిని, ఇట్లా ఉండాలేమో, ఎప్పుడు 10 మంది వెనకాల ఉండాలేమో, ఉంటేనే లీడర్ అవుతాము అని నేర్చుకున్నది ఆయన దగ్గర నుంచే. చంద్రశేఖర్ మీసాలు తిప్పుతాడు, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మీసాలు తిప్పుతాడు. మనం ఊహించాం ఒక బీజేపీ కార్యకర్త, ఒక నాయకుడు ఆ స్థాయికి వెళ్ళి పని చెయ్యగలడా అని మనం ఊహించలేము. అంత వినయంతో, అంత అంటే కోర్కి వెళ్తాడు, చాలా చిన్న స్థాయికి వెళ్ళి కూడా పని చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. మళ్ళీ ఆయన కార్యకర్త కాదు, నాయకుడు. అందువల్లే చక ఎదుగుతూ సంచార జాతులన్నింటినీ కూడా రిప్రజెంట్ చేసే విధంగా పార్టీలో ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇంకా మురళి నాయుడు గురించి మీదే, నాకు ఏదన్నా అప్పుడప్పుడు ఆవేశం రావాలంటే మురళి నాయుడు తలుచుకుంటాను నేను. ఎవరైనా గట్టిగా మాట్లాడాలని అనిపించింది అనుకో, జై మురళీ నాయుడు అంటే నాకు ఆ రకమైన ఆవేశాన్ని నేర్పించింది ఆయన. ఇక ఈయన అధ్యక్షుడి గురించి చెప్పాల్సిందే మనం. ఈ వైపు అయిపోయినారు కాబట్టి ఈ వైపున చెప్పి తీరాలి. ఈయన అధ్యక్షుడు ఈరోజు అవుతాడని నాకు ఏ రోజో తెలుసు. ఎందుకంటే ఈయన చేసేటువంటి పనులన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి, ఎదుటి వాళ్ళు గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి రామకృష్ణ, అది మాత్రమే గట్టిగా చెప్తాను. అందువల్ల నువ్వు ఈరోజు జిల్లా అధ్యక్షుడైనా ఉన్నా, ఎప్పటికో అప్పటికి రాష్ట్ర నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడికి ఎదిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడివి. తప్పనిసరిగా నువ్వు ఎదుగుతావనే నమ్మకం నాకుంది. ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను ఎప్పుడు ఆదోన్లో మా కార్యకర్తలకు క్యాజువల్గా చెప్తా ఉంటా, అన్న ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకు మించిన పోస్టే లేదంట నేను. దాన్ని అయితే ఎవడు పీకేయలేడు. అంతేనా? ఈరోజు పదవి పోయిందని నీలకంఠ బాధపడినా, పదవి వచ్చిందని రామకృష్ణ సంతోషపడినా, ఇంకోటైనా ఇవన్నీ వస్తాయి పోతాయి. ఈరోజు ఎమ్మెల్యేగా నేనున్నాను, రేపు ఏముంటానో తెలీదు, తర్వాత ఏమవుతానో తెలియదు, తర్వాత విషయాలు అవన్నీ కూడా. కానీ కార్యకర్త పోస్ట్ని ఎవడన్నా పీకేస్తాడా? ఎవడు పీకలేడు. అందువల్లే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గర్విస్తాను అనే క్యాప్షన్ రాస్తాను, చూసావా? అది 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందనే విషయం నేను వస్తా కారులో చెప్తా ఉన్నా. మా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నాతో పాటు వస్తా ఉంటే చెప్తా ఉన్నా,
అయ్యా, భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏం ఫీల్ అవ్వడు. అన్నింటికంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకసారి వచ్చిన తర్వాత ఇంక ఏ పార్టీలోకి పోడు. ఆ కాన్ఫిడెన్స్ మాకుంటుంది. మేము ఏమి చేసినామో ఏమి చేయలేదు తర్వాత సంగతి. ఆడు మాత్రం అలిగి బయటికి పోయే ప్రశ్నే ఉండదు, ఇంకో పక్క చూసే అవకాశమే ఉండదు. అటువంటి గొప్ప పార్టీని మనం ఈరోజు చూసుకుంటా ఉన్నాం. ఆదోనిలో లంచం తీసుకుంటే ఊరుకోనని చెప్పాను. చూసారా? ఎంతమంది చూశారు? చాలా మంది చూశారు కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు నిలబడి నేను చెప్పిన మాట అది, లంచం తీసుకుంటే ఊరుకోనని చెప్పాను. అలా చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త.